హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడిని అందరూ చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. లైక్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళు ఎంతో మంది చూస్తారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో ఏం చూద్దాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో అరెస్ట్ అయిన మధ్యంతర బెయిల్పై తీహార్ జైలు నుంచి విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజీ అరవింద్ వాళ్ళు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే 10 గ్యారెంటీలను కేజ్రీవాల్ ప్రకటించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఎన్నికల సమావేశంలో ఆప్ జాతీయ కన్వీనర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 24 గంటల ఉచిత విద్య, ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా సహా పలు హామీలు ఇచ్చారు. భారత సరిహద్దు వెంబడి చైనా ఆక్రమిస్తున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి హామీ ఇచ్చారు. తాను జైల్లో ఉన్నందున ఈ 10 హామీలు ప్రకటన ఆలస్యమైందని కేజ్రీవాల్ అన్నారు. దేశంలో ఇంకా ఎన్నికలు మిగిలి ఉన్నాయని, ఈ హామీలపై తాను ఇతర ఇండియా కూటమి భాగస్వామ్యులకు మరింత చర్చ లేదని, అయితే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని కేజ్రీవాల్ అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ హామీలు అమలయ్యే చేస్తామని హామీ ఇచ్చారు కేజ్రీవాల్ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన 10 హామీలు ఇవే: ఉచిత విద్యుత్ హామీ, దేశవ్యాప్తంగా మొదటి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్తో 24 గంటల విద్యుత్ సరఫరా. 2. విద్యుత్ భరోసా, విద్యార్థులకు ఉచిత విద్య అందించే ఏర్పాటు చేస్తామని, ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ గ్యారంటీ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సమానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సౌకర్యం కల్పిస్తామని. 4. చైనా నుంచి భూసేకరణ హామీ, భారతదేశంలో ఆ భూమిని చైనా నుంచి విముక్తి చేయాలి. సైనికులకు స్వేచ్ఛాహస్తం ఇస్తాం. అగ్నివీర్ పథకాన్ని ముగింపు గ్యారంటీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించిన అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తాం. ఎంఎస్పీ హామీ, రైతులకు పంటకు కనీస మద్దతు ధర కల్పిస్తాం. రాష్ట్ర హోదా హామీ, కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ఢిల్లీని రాష్ట్ర హోదా. ఉపాధి హామీ, ఏటా 2 కోట్ల ఉద్యోగులకు కల్పించిన ప్రణాళిక సిద్ధం చేస్తాం. అవినీతి వ్యతిరేకంగా హామీ, అవినీతి పరులకు సురక్షితమైన స్వర్ణధారాన్ని అందించే విధానాన్ని తొలగిస్తాం. అవినీతి నుంచి దేశాన్ని విముక్తి చేస్తాం. జీఎస్టీపై హామీ, వస్తువులకు సేవ పన్ను జీఎస్టీ సరళీకృతం చేయడానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది.